నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరుదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తంగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. గురువుగారు, ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటే, మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొన్ని యోగవంతమైనటువంటి పనులైతే చేసుకోవడానికి బాగానే ఉంటుందని తెలియజేస్తున్నారు. సహజంగా మిశ్రమ ఫలితాలు అంటే అయ్యో అనుకుంటారు ప్రతి వాళ్ళు కూడా. అయితే అలా ఆందోళన చెందవలసినటువంటి అవసరము ఎంతమాత్రము లేదు. కొన్ని పనులైతే జరుగుతాయి. యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు మాసమాసము ప్రతి నెల రావాల్సినటువంటి వాళ్లకు వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ పూటకు చేసుకొని మనకు కష్టపడితే కానీ రాదు అనేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఒకరోజు పని దొరికి ఒకరోజు దొరకక అట్లా ఏదైనా ఉండవచ్చునుగాక. ధనుస్సు రాశి వాళ్లకు వీళ్ళు చాలా వ్యూహముగా ముందు దూరాలోచనతో కొన్ని పనులు చేసుకోవాలి అనేటువంటివి చూస్తారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు ఎంత ప్రయత్నము చేసినా ఎక్కడో ఒక చోట కొన్ని అడ్డంకులు తగులుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఇది ఏర్పడుతూ ఉంటుంది. అవే కొంచెం ప్రాధాన్యత, దానికే కొంచెం అక్కడ ఇబ్బంది కలుగుతుంది. అయితే చివరికి యోగం అనేటువంటిదే ఉన్నది. మాసాంతములో అందరికీ యోగవంతముగానే ఉంటుంది, మేలు జరుగుతుంది. అయితే కొన్ని పనులలో కొంత అడ్డంకి అనేటువంటిది కలగవచ్చును వీళ్లకు. వాళ్ళ చేసుకునేటువంటి మామూలుగా వృత్తులు ప్రవృత్తులను బట్టి ఉంటుంది సహజంగా. అయితే దైవారాధన అనేటువంటిది చాలా అవసరము వీళ్లకు. వీళ్ళ మాటకు కొంతమంది విలువ ఇచ్చి
అయ్యో మీరు అన్నారు కదా అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళామండి, మాకు అలా జరగలేదండి, కొంత ఇబ్బంది జరిగింది అనేటువంటి మాట రావచ్చును. అంటే మానసికమైనటువంటి మనఃక్లేశం అనేటువంటిది ధనుస్సు రాశి వాళ్లకు కొంచెముగా అనిపించవచ్చును. అయితే కొన్ని చోట్ల వీళ్ళకు ముఖ్యమైనటువంటి చోట ముఖ్యమైనటువంటి పనుల్లో కొన్ని పనులు జరుగుతాయి, మళ్ళీ అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మళ్ళీ సరే కొన్ని చోట్ల జరుగుతున్నాయి కదా అని ఇంకొక పని మొదలు పెడదాము అనుకున్నప్పుడు అక్కడ అడ్డంకి తగలటము, ఇలాంటివి జరగవచ్చును. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ మాసము కాకుండా ఆపేస్తే మళ్ళీ మాసము వెళ్ళవచ్చును. ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పులేదు. ఒకవేళ కొంతమందికి వీలై వెళ్ళినా పర్లేదు, కొంతమందికి అయితే ఎక్కువ శాతం మందికి వాయిదా వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అదొకటి. చెప్పుడు మాటల వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక చెప్పుడు మాటలు అనేటువంటిది ఎవరు వినవద్దు. కంటితో మీ కళ్ళారా చూసి ఏదైనా నిర్ణయం అనేటువంటిది తీసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది, మన ధనుసు రాశి వాళ్లకు. అలా ఏదో చెప్పారు కదా అని వెంటనే విన్నాము కదా అని ఏదో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడరాదు. అనుకూలమైనటువంటిది ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడితే వీళ్లకు మేలు జరుగుతుంది. ఇక యథావిధిగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు సర్వసాధారణంగా ఉద్యోగాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకొనవచ్చును, ఏం పర్వాలేదు, మేలు జరుగుతుంది. కొత్తగా వ్యాపారము చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు దానికి తగినటువంటి మార్గాలన్నీ ఏర్పరచుకోండి, కానీ ప్రారంభము మాత్రము చెయ్యవద్దు. మళ్ళీ మాసంలో చేద్దాము అనుకుని ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాల వలన కొంత నష్టపోయేటువంటి విధానం ఉంటుంది. ఎవరో మధ్యలో కొంతమంది వచ్చి పార్ట్నర్షిప్గా మనం ఏదన్నా చేద్దాము చెందుదాము అంటే ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్ట్నర్షిప్లో ఏది మొదలు పెట్టొద్దుగాక, అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందువలన అలా పెట్టొద్దు అనేటువంటిది ఒకటి. ఇక మామూలుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడము వల్ల కానీ, వీటి వల్ల చాలా యోగం అనేటువంటిది ఉన్నది, మేలు జరుగుతుంది గాక. ఎందుకంటే కొన్ని మనము గతములో చేసినటువంటివి ఏవైనా ఉంటే ప్రక్షాళన అనేటువంటి విధానముగా ఈ మాసములో చేసుకోవడానికి మేలు జరుగుతుంది గాక. అంటే తెలుసో తెలియకో జరిగినవి కొన్ని ఉంటాయి. ఏం చేశామని ప్రక్షాళన అంటే ఏమి చేయనక్కర్లేదు. ఏమి చేయకపోయినా ఏదైనా మనము సముద్ర స్నానము లేదా నదీ స్నానము, మరి మామూలుగా క్షేత్ర దర్శనము, దైవారాధన అనేటువంటివి చాలా అవసరమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాను నేను. అంతే, ఏం లేదు. ఏదైనా ఒక ఉపకృతి జరగాలి అన్నప్పుడు కొంత మనకు అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి దాని వలన ఇబ్బందులు పడకూడదు అని ముందుగా తెలియచేయటం. అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు ఆపేస్తే మంచిది. మీరు దీనికి వెళ్ళవచ్చును. ఏదైనా మనము మంచి మాటలు మాట్లాడుకోవడానికి కానీ, లేదా 10 రూపాయలు మనకు వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో దూర ప్రయాణాలు చేయడం కరెక్ట్ కాదు. మరి ఇది ఏదైనా మనం క్షేత్రాలకు వెళ్ళాలి అన్నప్పుడు దూర ప్రయాణమే కదా అనుకోవచ్చు. క్షేత్రము కోసము అని వెళ్ళటం వేరు, మనకు ప్రతిఫలం వస్తుంది అనుకోవటం వేరు. క్షేత్రానికి వెళితే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది, మనము ఉన్నటువంటి పాపాలు పోగొట్టుకోవడానికి. ఎవరో డబ్బులు ఇస్తారు, మనకు పలాంది వస్తుంది అనుకునేటువంటి విధానముగా పోతున్నప్పుడు మీకు ఖర్చు అవుతుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాకపోగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గ్రహస్థితుల వలన సూచనప్రాయంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా గురువులను ఆరాధించటము, లేదా గురు పరంపరకు సంబంధించినటువంటివి దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ, లేకపోతే షిరిడీ సాయిబాబా యొక్క పూజలు కానీ, ఇలాంటివి ఏమైనా వీళ్ళు గనక ఈ మాసములో చేసుకుంటే కొంచెము మేలు జరుగుతుంది అనేటువంటి భావన తెలియజేస్తున్నాను. కొంతవరకు వీళ్ళను గౌరవించే వాళ్ళు ఉంటారు,
వీళ్ళ మాట విన్నదాని వల్ల కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకు ఉండేటువంటి దూరదృష్టితో ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రము ఏమీ మాట్లాడకుండా మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా తక్కువ మాట్లాడి ఎదటి వాళ్లకు సలహాలు ఇవ్వటంలో కూడా కొంచెం తక్కువగా ఆచితూచి సలహాలు ఇచ్చి ఆ విధంగా వీళ్ళు ముందుకు వెళితే వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటి భావన తెలియజేస్తున్నాను. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? ఒక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికి రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది గ్రహస్థితులు. ఎందుకంటే సమాజము కోసం, సమాజ హితవు కోసము చేసేటువంటి పనులు కదా. మరి అందరూ అనుకుంటేనే కదా వాళ్లకు ఇదవుతుంది. అయినా యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది ఒక గురువు ద్వారా కొన్ని ఉపదేశాలు తీసుకొని మార్గాలు తెలుసుకొని ముందుకు వెళితే ధనుస్సు రాశి వాళ్ళు ఖచ్చితముగా రాజకీయాలలో విజయం సాధించడం అనేటువంటిది ఉంటుంది. సొంత ప్రయత్నాలతో నాకు బాగుంది లేని ముందుకు వెళ్ళారనుకోండి, కొన్ని ఇబ్బందులు తప్పవు అనేటువంటిది తెలియజేస్తున్నాను. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, చాలా బాగుంటుంది. కాకపోతే అధికంగా శ్రమ అనేటువంటిది ఉంటుంది, వీళ్లకు బాగా తిరగడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఎంత తిరిగినా ధనుసు రాశి వాళ్లకు రావాల్సినటువంటి కీర్తి రాకపోగా ఊరికే నిత్రాణాగా పోయొచ్చినాము, నభోగాయన ధర్మాయ అన్నట్టుగా ఉంటుందని తెలియజేస్తున్నా. మరి అలాగే ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే? ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడము కానీ, లేదా షిరిడి సాయిబాబాను ఆరాధించడము కానీ, లేదా సాయిబాబా దేవాలయం ముందు కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయం ముందు కానీ గోధుమలతో తయారైనటువంటివి పంచిపెట్టడము జరగాలి. మిఠాయిల్ లాంటివి పంచిపెట్టడము కానీ, చపాతీలు లాంటివి ఏవైనా కానీ ఒక 10, 20, 50 శక్తి కొద్దీ చేసి కాస్త చిన్న పిల్లలకు ఇస్తే మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. జయ